ఇంట్లో వ్రతం అది అయిపోయిన తర్వాత అందరం రెడీ అయ్యి ఇంకా వాడపల్లికైతే 10కి అలా స్టార్ట్ అయ్యాము. ఇది మా 4థ్ వీక్ అనమాట వెళ్ళడము. గుడికి వెళ్ళే దారిలో రావులపాలెం అనే ఊరు దగ్గర మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సో లాస్ట్ వీక్ కూడా రమ్మనైతే చెప్పారు. బట్ కుదరక వెళ్ళలేదు. ఇంకా ఈ వీక్ అయితే వెళ్ళాము. రీసెంట్‌గా నేను సెమీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోల్ గురించి ఒక వీడియో చేశాను కదా! సో అది వీళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట. యూజ్ అవుతుంది. సో అలాంటి ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. కిందొచ్చేసి బిజినెస్ రిలేటెడ్ అనమాట. ఆఫీస్ లాగా ఉంది. అండ్ పైనొచ్చేసి హౌస్. నాకు ఈ వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ అయితే బాగా నచ్చింది. పిల్లల్ని ఎక్కడికైనా తీసుకొస్తే చాలు ఆటలు మొదలెట్టేస్తారు. అందులోనూ కొత్త ప్లేస్ కాబట్టి ఫుల్‌గా ఆడుకుంటారనమాట. సో, ఈ ఉయ్యాల్లో కాసేపు ఆడుకున్నారిద్దరు. కాసేపు అలా మాట్లాడుకున్నాము. ఈలోపు మళ్ళీ గుడికి టైం అయిపోతుందని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నామనమాట. మాకు బొట్టు పెట్టి బ్లౌజ్ పీసెస్ అవి అయితే ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అలా మాట్లాడుకుని ఇంకా గుడికైతే స్టార్ట్ అయిపోయాము. ఎవ్రీ వీక్ కూడా కొబ్బరికాయలు తీసుకునే వెళ్తామనమాట. సో, కొబ్బరికాయలు అవి తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళాము. ఆ రోజు కూడా జనం అయితే చాలా మంది ఉన్నారు. సో, ఇంకా లోపలికి వెళ్ళగానే అందరం దేవుడి బొట్టయితే పెట్టించుకుని ప్రదక్షిణలయితే స్టార్ట్ చేసేసాము. ఈ జనంలో ప్రదక్షిణాలు చేయడం అంటే చాలా కష్టమే. సింగిల్ పర్సన్ అయితే కొంచెం ఎలాగోలా చేసేయొచ్చు గానీ, సో ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అంటే కొంచెం కష్టమే. గుడి దగ్గరే ఒక సైడ్‌న ఇలాగ పిండి దీపాలును, అగరొత్తులు అండ్ పువ్వులయితే అమ్ముతున్నారు. సో చాలా మంది కూడా అక్కడ దీపాలయితే వెలిగిస్తున్నారు. ఇంట్లో చేసుకోవడం కష్టంగా ఉన్న వాళ్ళకి ఇంకా గుడి దగ్గర అయితే వెలిగించేయొచ్చు చక్కగా. అండ్ చూస్తున్నారు కదా జనం ఎంతమంది ఉన్నారో. అండ్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే పలకరించారనమాట. ఇంకా ఫైనల్‌గా దర్శనం అయితే అయిపోయింది. ఓకే గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.